హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి స్పెషల్ పొటాటో ఆమ్లెట్. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: పీల్ తీసి పెట్టుకున్న 2 పొటాటోస్, 4 ఎగ్స్, మిరియాల పొడి, సాల్ట్, సన్నగా తరిగిన 2 నుండి 3 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, ఆయిల్. ముందుగా పొటాటోని తురుముకోవాలి. ఈ విధంగా తురుముకున్న పొటాటోని ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో వేసుకొని ఒకసారి వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా పొడి పొడిగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో ఎగ్స్ని వేసుకోవాలి. ఎగ్ అంతా మిక్స్ అయ్యేటట్టు బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఇదంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు పాన్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో పొటాటోని వేసుకోవాలి. పొటాటో అంతా వేసుకున్న తర్వాత కలుపుకొని 3 to 5 minutes మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి. 5 minutes తర్వాత మూత ఓపెన్ చేసి కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని సాల్ట్ అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఎగ్లో వేసుకున్నాం కదా, ఇక్కడ చూసి వేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత పొటాటోని పాన్లో స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా రెడీ చేసుకున్న ఎగ్ని వేసుకోవాలి. 5 minutes మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకోవాలి. 5 minutes తర్వాత మూత ఓపెన్ చేసి ఈ విధంగా ఒకసారి కదిలించుకొని ఒక ప్లేట్ని దీనిపైన పెట్టుకొని ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత ప్యాన్లో ఈ విధంగా నెమ్మదిగా వేసి మరోవైపు కాల్చుకోవాలి. దీనిపైన 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 to 3 minutes కాల్చుకోవాలి. దీనిపైన కొత్తిమీరని వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అంతేనండి, ఎంతో రుచికరమైన పొటాటో ఆమ్లెట్ రెడీ. బ్రేక్ఫాస్ట్కి కూడా ఇది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకు కూడా రొటీన్గా ఆమ్లెట్ కాకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి. దీనికి కెచప్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టపడతారు. మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.